నా పేరు ఇమాన్యుయలు. నేను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వచ్చాను, 57వ డివిజను. మా ఆవిడి మచ్చ షారోన్, మా అమ్మాయి మచ్చ అలేఖ్య, మా అబ్బాయి గని ప్రకాష్. మా అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది సార్, బైపీసీ. అంటే బైపీసీ మామూలుగా ఎన్ఆర్ఐ కాలేజీలో చదువుతుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్కి కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందిగా ఉండి మా బాబుని 10th క్లాస్లో ఆపి నాతో పాటు వర్క్కి తీసుకెళ్తున్నాను. కానీ నాకు మా పాపను చదివిస్తే నాకు కొద్దిగా ఇదిగా ఉంటుంది. నేను రాడ్ బెండింగ్ వర్క్ చేస్తాను సార్. నేను భవన నిర్మాణ కార్మికులు. నేను అది సార్. నువ్వేం పని చేస్తావమ్మా? పూలు కట్టుకుంటాను సార్. నేను ఏదమ్మా? పూలు కడతాను, ఇంటికాడ వర్క్ చేసుకుంటాను. పూలు కడతావు. ఇప్పుడు మీ అబ్బాయిని నిలిపేసావు కదా, ఏం చేస్తారు ఇప్పుడు? నీతో కూడా తీసుకెళ్తున్నాడు, నాతో పాటు వర్క్. భవన నిర్మాణ కార్మికుడిగా. అవును సార్. నువ్వేం పని, మేషన్లో ఏం పని చేస్తావు? నేను రాడ్ బెండింగ్ వర్క్ చేస్తా సార్. బిల్డింగ్. ఆ కుర్రాడిని ఏం పని చేపిస్తున్నావు? నాదే నేర్పుతున్నావు సార్. నీకు తెలిసిన విద్య అది, అంతే. అంటే అదే నేర్పిస్తున్నావు. అంటే ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది సార్. ఇద్దరు కలిసి ఎంత సంపాదిస్తారు? నాకు 700 వస్తాయి సార్, మా అబ్బాయికి 500 వస్తాయి. 500 వస్తుంది. అవును సార్. 1200 రూపాయలు వస్తుంది. అవును సార్. 1200 రూపాయలు వస్తుంది. మీకెంత వస్తుందమ్మా? ఏమ్మా మైక్? రోజుకి 70 రూపాయలు వస్తాయి సార్ పూలు కట్టుకుంటే. ఓకే, ఒక 1500 2000 రూపాయలు సంపాదిస్తావు. ఇది మీరు ఒక స్టోరీ విన్నారు. ఆ కుర్రవాడు చదువుకోనుంటే ఆ సమయంలో, సరైన సమయంలో ఎవరైనా హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి చదివించగలుగుంటే ఆ కుర్రాడు ఇంజనీర్ అయితే మనతో సమానంగా ఆలోచనలు వస్తాయి. ఆయన ఆలోచనలు ఆగిపోయినాయి. ఇప్పుడు ఆయన తండ్రి నేర్పించిన రాడ్ బెండింగ్ నేర్పించాడు, అదే శాశ్వతం అనుకుంటున్నాడు. రేపటి నుంచి దానికే తృప్తి పడతాడు. అక్కడి నుంచి నో యాస్పిరేషన్. ఇప్పుడు అతని కోరిక ఏంటంటే, తండ్రి కోరిక, ఆ అబ్బాయినట్ట పనికి పెట్టేశాను, కనీసం ఈ అమ్మాయిని చదివిద్దామని తాపత్రయం పడుతున్నాడు. దట్ ఈస్ ఎ వెరీ క్లియర్ కేస్. అమ్మాయిని ఏం చేయాలనుకుంటున్నావు? ఎంబీబీఎస్ చదివేయాలనుకుంటున్నాను సార్. మీరు ఒక కోరిక చూశారు, ఒక కొడుకుని నిలిపేసి కూతుర్ని ఎంబీబీఎస్ చేసి డాక్టర్ని చేసి నా కుటుంబం కూడా డాక్టర్ అయ్యారని చెప్పుకోవాలనేది ఆయన ఆశ. అది చూసినప్పుడు బాధేస్తుంది. వాళ్ళు చదువుకోలేక కాదు, అవకాశం లేక. ఏంటమ్మా నువ్వేమనుకుంటున్నావు? నువ్వే నీ పేరు చెప్పమ్మా. దగ్గర పెట్టుకో, మైక్ పెట్టుకో, మాట్లాడు, ఫ్రీగా మాట్లాడు, చెప్పు. నా పేరు అలేఖ్య సార్. అలేఖ్య, ఏంటి బాగా చదువుకుంటున్నావా? చదువుతున్నాను సార్. దగ్గర పెట్టుకోమ్మా, ఫ్రీగా గట్టిగా మాట్లాడు. బాగా చదువుకుంటున్నావా? బాగా చదువుకుంటున్నావా? చదువుతున్నాను. ఏం కావాలనుకుంటున్నావు? డాక్టర్ సార్. ఎందుకమ్మా అనిపించింది నీకు డాక్టర్ కావాలని? పేదవారికి సహాయం చేద్దామని. ఆ అమ్మాయి ఆలోచన మీరు విన్నారు. డాక్టర్ కావాలి, తండ్రి కూడా చెప్పాడు, ఇరుగు పొరుగు కూడా చెప్పుంటారు. కానీ ఆ అమ్మాయికి ఒక ఆశయం ఉంది. ఆ ఆశయం, నాతో పుట్టినటువంటి పేదవాళ్లకు వైద్య సేవలు అందించాలనేది ఆ అమ్మాయి ఆశయం. మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. పేద కుటుంబాల్లో పుట్టినంత మాత్రాన ఆశయాలు తక్కువ ఉండవు, ఇంకా ఎక్కువే ఉంటాయి. ఓసారి వాళ్ళ జీవితంలో ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి సరి అయిన వనరులు లేక, సరి అయిన సమయంలో సరి అయిన సలహాలు లేక వాళ్ళు చేయలేకపోతున్నారు. అది ఆ అమ్మాయి కోరిక మీరు విన్నారు. నువ్వేంటి తమ్ముడు, నీ పేరేంటి? నా పేరు గని ప్రకాష్ సార్. ప్రకాష్, మీ నాన్న నిన్ను రాడ్ బెండింగ్ తీసుకెళ్ళాడు చదువుకోవాల్సిన వయసులో. అంటే డాడీ ఒకరే కష్టపడుతున్నారు కదా, అందుకు హెల్ప్ చేద్దామని. నీకు కోపం లేదా? నాకైతే కోపం వస్తుంది. అంటే కొడుకును చదివించవలసిన సమయంలో మీ నాన్న చదివించలేకపోతే
నువ్వు బాధపడేది వదిలిపెట్టి నీ తండ్రిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. మా అక్కని చదివేస్తున్నారు కదా సార్. ఆ? మా దగ్గర అక్క- మైక్ దగ్గర పెట్టుకో. మా అక్కని చదివేస్తున్నారు కదా సార్. అంటే నువ్వు త్యాగం చేసి మీ అక్కను చదివిస్తున్నావు. సేమ్. నీకేమనిపిస్తా ఉంది? నాకు మా అక్క డాక్టర్ కావాలని ఉంది. అంటే నువ్వు చదువుకోకపోయినా పర్లేదా? మీ కుటుంబంలో ఆశ ఆ అమ్మాయిని చదివిస్తే అవును సార్. సంతోషం అని, అంతేనా? అంతే సార్. ఆవిడకి ఇవ్వండి మైక్, మీ మదర్కి, తల్లికి. ఏంటమ్మా నువ్వు కొడుకును చదివించకుండా కూతురు చదివిస్తానంటున్నావు? సార్ మా ఇంట్లో పొజిషన్ అలా ఉండి నేను అలా 10th లోనే ఫీజులు కట్టలేక అలా అమ్మ నేను కూడా నాతో పాటు పనికి వెళ్తానమ్మా అని చెప్పి అన్నప్పటికి నాకు చాలా బాధ వేసింది సార్. ఏం మాట్లాడలేకపోయావమ్మా? అందరూ చర్చ చేశారు ఇంట్లో, అందరూ కూర్చొని మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నాం సార్. మాట్లాడుకున్నారా? పిల్లలిద్దరిని కూర్చోబెట్టి భార్యాభర్త మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నాం సార్. నలుగురు మాట్లాడుకొని నిర్ణయం చేశారు. అవును సార్. బాధేస్తుంది. ఆ తల్లి బండ బాధ మీరు చూశారు. ఒక్క నిమిషం. నా కూతురు డాక్టర్ కావాలి, కొడుకు కూడా బాగుండాలి, కానీ కొడుకు చెప్పినప్పుడు నేను త్యాగం చేస్తాను అక్క కోసం, ఇద్దరి జీవితాలు బాగు చేయలేం కాబట్టి కనీసం ఒకరి జీవితమైనా బాగైతే సరిపోతుంది. అక్కను MBBS చదివించడానికి నేను రాడ్ బెండింగ్కి వెళ్ళి మా తండ్రితో సమానంగా డబ్బులు సంపాదిస్తానని చెప్పాడంటే ఆ తండ్రి ఇప్పుడు కూడా కళ్ళలో నీళ్లు పెట్టుకున్నది. అయిష్టంగా ఒప్పుకున్నాను, మనసు చంపుకొని ఒప్పుకున్నాను. కనీసం ఒక్కరినైనా చదివిస్తే అది చాలున ఆనందపడ్డానని ఆ తల్లి చెప్పినప్పుడు తల్లి యొక్క బాధ మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక కుటుంబం యొక్క బాధ కాదు, ప్రతి ఒక్క కుటుంబంలో ఉండే ఆలోచనలు, బాధలు, యాస్పిరేషన్స్. అవి సాధించలేకపోయినప్పుడు మొట్టమొదటి మీరు చూశారు, కుటుంబం అంతా కూర్చొని ఆలోచించి ఆ అమ్మాయిని MBBS చేస్తే కనీసం త్యాగం చేయడానికి తండ్రి కొడుకు ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ రేపు ఆ అమ్మాయికి సీట్ రాకపోతే కొడుకు త్యాగం చేసినా ఆ అమ్మాయి MBBS చేయలేకపోతే ఉన్న ఒక్క ఆశయం కూడా నెరవేర్చినప్పుడు ఆ కుటుంబం ఏ విధంగా బాధపడుతుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికే నేను ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. నేను మాట్లాడేటప్పుడు మిగిలిన విషయాలు మాట్లాడతాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం అందరం అనుకుంటే ఇది అసాధ్యమా అని అడుగుతున్నాం. సాధ్యం. ఏ విధంగా సాధ్యమో అందరి మాటలు విన్నాక నేను మాట్లాడతా. ఈరోజు నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చేసే సంకల్పం ఉక్కు సంకల్పం. ఇది సాధిస్తాం. ఏ విధంగా సాధిస్తామో ఎన్డీఏ తరపున అటు నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం ఉంది, ఇక్కడ జనసేన ఉంది, తెలుగుదేశం పార్టీ ఉన్నాం, ముగ్గురు కలిసి ఎన్డీఏలో ఉన్నాం. ఎన్డీఏ తరపున ఏం చేయబోతున్నామో ఒక నిర్దిష్టమైన ఆలోచన మీ ముందర పెడతాను. దీన్ని సాధించే వరకు అవసరమైతే మా జీవితాలు అంకితం చేస్తామని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. అద్భుతం సార్, అద్భుతం. మరి ఇటువంటి ఒక గొప్ప విజన్ కి తోడైనటువంటి మార్గదర్శి మన ముందు కూర్చుని ఉన్నారు. సజ్జన్ కుమార్ గోయంకర్ జీ, ఐ వుడ్ వాంట్ యూ టు రెస్పాండ్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ వెంచర్. I will help them in guiding for betterment of their children, definitely. మీరు ఒక్కొక్కసారి మైక్ కృష్ణారెడ్డి గారు మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడండి. మైక్లో మీరు చెప్పాలి. మీరండి మీరు మాట్లాడతారా ముందు? ఓకే, మీరు కంప్లీట్ చేయండి, మళ్ళీ వాళ్ళిద్దరు మాట్లాడతారు. Yeah, I will help them in for betterment of their children, definitely. No, not
concept I will guide you, not helping one individual. That is not our intention one time. Our intention is a big plan. I will guide you, I will announce. Definitely. Okay, I will guide do you. as per your guidelines. Yeah. Definitely. Thank you. కృష్ణాడు గారు మీరు పోయి మాట్లాడతారా? అక్కడ తీసుకోండి. మా ఇది పెట్టామా ఇక్కడ పెట్టండి, ఇక్కడ సెంటర్లో పెట్టండి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, విజనరీ ముఖ్యమంత్రి గారికి, డైనమిక్ లీడర్ పవన్ కళ్యాణ్ గారికి, వేదికను అలంకరించిన ఇతర మంత్రులకి, ఎమ్మెల్యేలకి, అధికారులకి, రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన మీకందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా పేరు కృష్ణ. ఒక 2 నిమిషాలు మీరు సైలెంట్గా వింటే మన ముఖ్యమంత్రి గారి విజన్ని మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఎక్కడో రాష్ట్రం చాలా దగ్గర నుంచి వచ్చారు, మీరు తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి మన అందరం కూడా మాట్లాడుకోవచ్చు. మీరు వినేది చాలా తక్కువ వింటున్నారు. వాళ్ళు మంచి కాన్సెప్ట్ తోటి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు, చక్కగా వివరిస్తున్నారు. మీరందరూ కొంచెం ఇక్కడికి వచ్చిన కార్యక్రమంకి ఆ P4 అనేది అర్థం చేసుకుంటే మీలో చాలామంది విజనరీస్ ఉన్నారు, చాలామంది సహాయం చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు. కాన్సెప్ట్ ఏంటో ముందు అర్థం చేసుకోండి. ఈ P4 గురించి డిసెంబర్లో మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మా ఊర్లో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చినప్పుడు దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత సార్ నాతో డిస్కస్ చేస్తున్నప్పుడు ఆయన భావోద్వేగం ఈ P4 గురించి చెబుతున్నప్పుడు ఆయన ముఖంలో మెరుపు చూసి, ఏంటి సార్ ఇంత ఉద్వేగానికి గురవుతున్నారంటే, ఇది ఒక గేమ్ చేంజర్ కృష్ణ, మీరందరూ దీంట్లో పాలు పంచుకుని ఈ రాష్ట్రం నుంచి మీరు వెళ్ళారు, మమ్మల్ని నన్ను చాలా మోటివేట్ చేశారు. ఈ రాష్ట్రం నుంచి వెళ్ళారు, మీరు సమాజానికి చాలా ఇవ్వాలి, మీరందరూ చేయాలి అని చెప్తా చాలా ఉద్వేగానికి గురైతే, నేను సార్ ఇటువంటి మంచి ప్రాజెక్టులకి మేము మా మెగా సంస్థ ఎప్పుడూ మేము ఉంటాం అని చెప్పగానే ఆయన ఎమ్మటా వచ్చి అనౌన్స్ చేశారు ఈ P4 గురించి. డిసెంబర్ 14th అనుకుంటా. అది అవగానే ఆయన అనౌన్స్ చేయగానే నేను ఈ P4 కాన్సెప్ట్ తెలుసుకుని హైదరాబాద్ వెళ్ళి ఒక టీంను పెట్టి నన్ను గుడ్లవల్లేరు మండలంలో దత్తత తీసుకోమంటే, ఈ మండలంలో ఏముంది ఏంటి, నేను అక్కడి నుంచే పుట్టినా, చిన్నప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయాను, హైదరాబాద్లో వ్యాపారాలు చేస్తూ ఉన్నాం. అసలు ఈ P4 ఏంటి, సార్ కాన్సెప్ట్ అంటే ఏంటి, నేను ఒక 10 మంది 15 మందిని పెట్టి టీంని గుడ్లవల్లేరు మండలం అంతా సర్వే చేయమన్నా. మా మండలంలో ఒక 53,000 మంది ప్రజలు ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 22 గ్రామాలు ఉన్నాయి. అందులో 12 గ్రామాలు సర్వే చేస్తే ఆశ్చర్యగలిపే విషయాలు వచ్చినాయి. ఇంకా ఏప్రిల్కి ఆ సర్వే మొత్తం కంప్లీట్ అవుతుంది. అందులో ఆల్మోస్ట్ 15-20% ప్రజలు చాలా గవర్నమెంట్ స్కీములు, ఒక 10% వాళ్ళకి ఆ స్కీములు ఉన్నాయని కూడా తెలియదు. ఈ కాన్సెప్ట్ ద్వారా ఈ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పెట్టిన ఈ P4 కాన్సెప్ట్ ద్వారా చాలా చేయగలుగుతాం, ప్రజలకి చాలా చేరువయ్యి చాలా చేయగలుగుతాం అనే నమ్మకం వచ్చింది. ఇందులో గవర్నమెంట్లు చేసేదానికన్నా, బ్రదర్స్ కొంచెం వినండి నాయన సార్, ఇందులో గవర్నమెంట్లు చేసేదానికన్నా మీరు కలిపి చేస్తే చాలా చేయగలుగుతాం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్, మేము ఈ దేశంలో ఆల్మోస్ట్ 20 రాష్ట్రాల్లో, ప్రపంచంలో 20 దేశాల్లో పనిచేస్తున్నాం. చాలా దగ్గర నుంచి చాలామంది లీడర్స్ని చూస్తాం, ముఖ్యమంత్రులు చూస్తాం, ప్రెసిడెంట్లు చూస్తాం, ప్రైమ్ మినిస్టర్లు చూస్తాం. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ప్రజలకి చాలా చేయాలని చాలా తపనతో ఉన్న గవర్నమెంట్ మేము చూసిన దానికి. దీని కనుక మీరు ప్రాపర్గా ఉపయోగించుకుంటే బెటర్ లైఫ్ చాలా ఈజీగా అచీవ్ కావచ్చు. నేను అబ్జర్వ్ చేసింది, మన తెలుగు ప్రజలు
ప్రపంచంలో ఉన్న చాలామంది తెలుగు ప్రజలు, భారతీయులు అందరికన్నా తెలివిగలవాళ్ళు, కష్టపడే మనస్తత్వం ఉంది, ఇంకా చేయాలనే గ్రాస్పింగ్ పవర్ ఉంది. కానీ మనలో ఒక రకమైన భయం ఉంది, చేస్తే ఏమవుతుందని. ఒక ఎగ్జాంపుల్గా నేనే చెబుతున్నా. నేను ఇక్కడ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో డోకుపరి అనేది మా విలేజ్. నేను 7th క్లాస్లో బాగా చదవట్లేదని మా అమ్మగారు నన్ను హైదరాబాద్ పంపించారు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నేను చిన్నప్పటి నుంచి ఉద్యోగం చేద్దాం అనుకోలేదు, వ్యాపారం చేద్దాం అనుకున్నా. వ్యాపారంలో సక్సెస్ అయితే హైదరాబాద్లో ఉన్నాం అనుకున్నా, లేకపోతే కనుక మా ఊరు వచ్చి వ్యవసాయం చేసుకున్నాం అనుకున్నా. ఏజ్ ఆఫ్ 19లో వ్యాపారం స్టార్ట్ చేశా. ఈరోజు ఆల్మోస్ట్ మా ఆర్గనైజేషన్లో ఒక 4 లక్షల మంది పనిచేస్తారు. ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే మీరందరూ కూడా ఇక్కడున్న గవర్నమెంట్ ఇచ్చే ప్రోత్సాహంతో మీలో అందరూ తెలియగలవాళ్ళే, అందరూ కెపాసిటీ ఉన్నవాళ్ళమే. గవర్నమెంట్ కన్నా మీలో ఉన్న క్యాపబిలిటీసు, ఆపర్చునిటీసు ఈ స్టేట్లో చాలా ఉన్నాయి. ఈ ఆపర్చునిటీస్ని క్యాప్చర్ చేయడానికి మీకు ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా, కొత్తగా ఇంకోటి ఇన్నోవేటివ్, రతన్ టాటా ఇన్నోవేటివ్ అని పెడుతున్నారు గవర్నమెంట్. వాటిల్లో మీరు రిజిస్టర్ చేసుకుంటే సార్ వాళ్ళ కాన్సెప్ట్ పంపించారో దాంట్లో కొన్ని చిన్న